శ్రీ కొమరవెల్లి మల్లన్న చరిత్ర భాగం 8 నుండి 20 నిమిషాల విస్తీర్ణం ఇన్ తెలుగు. ఈ భాగం మల్లన్న స్వామి అవతార కథలో ఓ కీలక ఘట్టాన్ని వివరించే భాగం. గత భాగాల్లో మల్లన్న పరాక్రమం, భక్తులపై కరుణ, తండ్రి దాటించి చేసిన తపస్సు మొదలైన అంశాలు ప్రస్తావించాం. ఈ భాగంలో దేవతల అనుగ్రహం, కొత్త యాత్ర ప్రారంభం మరియు శివతత్వానికి సంబంధించిన విషయాలు చోటుచేసుకుంటాయి. మందారం ప్రారంభం. కొమరవెల్లి గుట్టమీద ఓ నిదురలేని రాత్రి మల్లన్న స్వామి తన తపస్సులో నిమగ్నుడయ్యాడు. ఆయన తపస్సు తీవ్రతతో త్రిలోకములు కంపించాయి. దేవతలు ఆశ్చర్యపోయి బ్రహ్మ, విష్ణు, శివుల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. మూలిక దేవతల దర్శనం. అనేక సంవత్సరాల తపస్సు తర్వాత శివుడే స్వయంగా మల్లన్నకి దర్శనమిచ్చాడు. శివుడిని చూసిన మల్లన్న ఆనంద బాష్పాలతో తన భక్తిని వ్యక్తం చేశాడు. శివుడు ఇలా చెప్పాడు: గ్రేటర్ దేన్ మల్లన్న, నీ తపస్సుతో త్రిలోకములు దట్టించాయి. నీ ధైర్యం, నీ నియమం మహాత్ముడవు నీవు. నా అంశంగా జన్మించిన నీవు ఇక భక్తులందరికీ ఆదర్శంగా నిలవాలి. శివుడు మల్లన్నకి త్రిశూలం, పశుపతాస్త్రం వరాలుగా ప్రసాదించాడు. అప్పుడు మల్లన్న ఆశీర్వాదం పొంది తన భక్తుల సంక్షేమం కోసం కార్యాచరణ ప్రారంభించాడు. చేతులు ముడుచుకున్న వ్యక్తి యాత్ర ప్రారంభం. ఆశీస్సులతో మల్లన్న కొమరవెల్లి గుట్టనుంచి యాత్రను ప్రారంభించాడు. అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు ధర్మబోధ చేశాడు. పాపాచారాలు, అన్యాయాలపై యుద్ధం చేశాడు. వెళ్లిన చోటల్లా ఆయనను చూసిన ప్రజలు భక్తిశ్రద్ధలతో నమస్కరించారు. ఒకరు సద్భావనగా పాలతో బిళ్లలతో పూజలు చేశారు. ఇంకొంతమంది ఆయనకు నైవేద్యంగా గోధుమ పిండి అన్నం సమర్పించారు. వరి పన భక్తుల సమస్యలు, మల్లన్న పరిష్కారాలు. ఈ సమయంలో ఓ గ్రామంలో ప్రజలు దుర్భిక్షంతో బాధపడుతున్నారు. వర్షాలు కురియక పంటలు చెరిగిపోతున్నాయి. ప్రజలు మల్లన్న సేవలో వచ్చి వేడుకున్నారు: మల్లయ్యా, మేము నీను దైవంగా భావిస్తున్నాం. ఈ గడ్డ మీద నీ కరుణవలన మన జీవితం మారుతుంది. మల్లన్న ఆ గ్రామానికి బీజావర్షణం చేసి పంటలు రావేట్లు ఆశీర్వదించాడు. ఇది చూసిన ప్రజలు జై మల్లన్న అంటూ నినాదాలు చేశారు. ఓన్ మల్లన్న విరాజిల్లే శక్తి. ఈ భాగం చివర్లో మల్లన్న శక్తి తారకమయ్యే సందర్భం వస్తుంది. భక్తుల అభ్యుదయాన్ని దృష్టిలో ఉంచుకొని మల్లన్న తన స్వరూపాన్ని భక్తులకు చూపిస్తాడు. శివతత్వం, ధర్మసింహాసనం మీద ఉన్న రూపం. భక్తులు నమస్సులు చేయగా మల్లన్న ఇలా అంటాడు: గ్రేటర్ దేన్, నన్ను కేవలం దేవుడిగా కాక మీ స్నేహితుడిగా, రక్షకుడిగా భావించండి. మీలో ధర్మం ఉండాలి. అప్పుడు నేను మీ పక్కన ఉండగలను. ముగిసింది బాణం ముగింపు. ఈ భాగం చివరగా మల్లన్న కొమురవెల్లి గుట్టపై తిరిగి నివాసం ఏర్పరచుకొని భక్తుల కొరకు ఆలయం నిర్మింపజేస్తాడు. ప్రజలు నిత్యం పూజలు చేస్తూ గౌరవంతో జీవనం సాగిస్తారు. కుడి చూపుడు వేలు. తదుపరి భాగంలో మల్లన్న ఆలయ నిర్మాణం, ఆయన అనుగ్రహంతో జరిగిన అద్భుతాలు, భక్తుల కథలు. ఇదే శైలిలో భాగం 9 కావాలంటే చెప్పండి. మీకు కావాలంటే ఈ కథను ఆడియో స్క్రిప్ట్ గానీ లేదా PDF గానీ తయారు చేస్తాను. ఇది శ్రీ కొమరవెల్లి మల్లన్న చరిత్ర 9వ భాగం. సుమారు 20 నిమిషాల వరకు వినిపించేలా రూపొందించబడింది. ఈ భాగంలో మల్లన్న స్వామి విశేష మహిమలు, భక్తుల పట్ల చూపిన దయా దాక్షిణ్యాలు, ఓ సత్యవంతుడైన భక్తుని కథ ఉంటుంది. ఓం శ్రీ కొమరవెల్లి మల్లన్న చరిత్ర భాగం 9 20 నిమిషాలు. స్క్రోల్. కథ ప్రారంభం. శ్రీ మల్లన్న భక్తులకు దయాసాగరుడు. ఆయనను భక్తితో పూజించిన వారెవరికీ నిరాశ కలగదు. ఒకనాడు శ్రీ మల్లన్న ఆలయంలోకి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. అతనికి పేరే ధర్మయ్య. ఆయన సంపూర్ణంగా వేదపండితుడు. కాని భౌతికంగా అతనికి ఆర్థిక స్థితి చాలా నిస్సహాయంగా ఉంది. అతను భక్తితో మల్లన్న స్వామిని పూజిస్తూ ఇలా ప్రార్థించాడు: గ్రేటర్ దేన్, ఓ స్వామీ, నీ చరణాల సేవకే నా జన్మం అంకితం. నాకు భౌతికంగా ఏమీ అవసరం లేదు, కాని నా కుటుంబం ఆకలితో అలమటిస్తోంది. వారిని ఆదుకోవాలనే నా కర్తవ్యాన్ని నీవే నెరవేర్చగలవు. ఈ ప్రార్థన విని మల్లన్న తన ఊరేగింపు రూపంలో ధర్మయ్య ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఊరేగింపులో కోడి, గొర్రెలు, డప్పులు, తాళాలు మ్రోగుతున్నాయి. స్వామి ధర్మయ్య ఇంటి గుమ్మానికి దగ్గరగా వచ్చి ఆగిపోయాడు.
అదే రోజు ధర్మయ్య ఇంట్లోకి అనూహ్యంగా ధాన్యం, వస్త్రాలు, వడ్డింపు లేకుండా వడ్డించిన అప్పు డబ్బులు చేరాయి. ధర్మయ్య ఆశ్చర్యంతో భక్తితో మల్లన్న విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చుని నెమ్మదిగా కన్నీళ్లు జార్చాడు. వరి పన మరో కథ. మల్లన్న వరం పొందిన రైతు. కొమురవెల్లి గ్రామానికి పక్కన ఉండే చిన్న ఊరులో ఒక రైతు ఉండేవాడు, నాగయ్య. అతడు ప్రతిరోజూ పొలంలో పనిచేసిన తరువాత మల్లన్న గుడికి వచ్చి ఒక గుప్పెడు వేరుశనగలు సమర్పించేవాడు. ఒక సంవత్సరం తీవ్ర కరువు ఏర్పడింది. నాగయ్య పొలంలో పంటొయ్యలేదు. కాని అతను భక్తిని మాత్రం విడవలేదు. మల్లన్నకు అన్ని రోజులా తానే వచ్చి నమస్కరిస్తూ, ఈరోజు వేరుశనగలు లేకపోయినా నా మనసు నీ కాళ్ల దగ్గరే ఉంది స్వామీ అని చెప్పేవాడు. ఆ రాత్రి మల్లన్న నాగయ్య స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా అన్నాడు. గ్రేటర్ దేన్, నాగయ్య, నీ భక్తికి నేను రుణపడి ఉన్నాను. నీవు ఏది నష్టపోయావో దానికి రెట్టింపు అందిస్తాను. మరుసటి రోజు నాగయ్య పొలానికి వెళ్తే అక్కడ పండిన శనగ పంట గాలి వేస్తే కదిలేలా మెరిసిపోతూ ఉంది. అతడి ఆనందానికి అవధులుండలేదు. గ్రామస్థులంతా వచ్చి మల్లన్న మహిమను విని నివ్వెరపోయారు. త్రిశూల చిహ్నం. ఈ భాగం ముగింపు. ఈ కథల ద్వారా మల్లన్న భక్తులకు ఒక సందేశం ఇస్తున్నాడు. భక్తి నిజంగా ఉన్నప్పుడే దేవుడు స్పందిస్తాడు. ధర్మమార్గంలో నడిచేవారిని మల్లన్న ఎప్పుడూ కాపాడతాడు. తినేందుకు లేకపోయినా, పూజను విడిచిపెట్టకపోతే దైవానుగ్రహం కలుగుతుంది. ఇది శ్రీ కొమరవెల్లి మల్లన్న చరిత్ర, భాగం 9. ఇంకా భాగాలు కావాలంటే చెప్పండి. తదుపరి భాగం, భాగం 10 లో మల్లన్న యాత్ర విశేషాలు, భక్తుల త్యాగాలు మరియు గ్రామాలపై ప్రభావం గురించి చెప్తాను. ఒక వాక్యం గుర్తుంచుకోండి. గ్రేటర్ దేన్, మల్లన్నకు మనసారా నమస్కరించిన వారికి అచంచల విశ్వాసమే మహాశక్తి. శ్రీ మల్లన్న సర్వభక్తులకు క్షేమాన్ని ప్రసాదించుగాక. చేతులు ముడుచుకున్న వ్యక్తి. ఇంకా కథ కొనసాగాలా లేదా ముందు భాగాలు మళ్ళీ కావాలా?